అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా అన్న నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు మనందరి కొట్టంగా రోడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం శుభ పరిణామం. నేను ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, అన్న మాట్లాడు, అన్న కోపట్టు, అన్న నవ్వడు కూడా లెక్కలు చేస్తాడు. నేను మీకు ఎన్నికల ముందు ఆ కార్యాలయం ముందు ఏదైతే గాలి సైట్లోని కార్యక్రమం రోజు నేను చెప్పా, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తా ఉన్నా, పార్టీకి బొడ్డు కుటుంబం అవసరం ఉంది. ఒక దుష్ట పరిపాలన నుంచి బయటకు వచ్చాం, విధ్వంసకరమైన పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 నెలలే అయింది. ఈరోజు మాలాంటి వాళ్ళందరిపైన, మీ అందరిపైన బాధ్యత ఉంది. ఈ కూటమికి ఎక్కడా కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. హెచ్చుతీలు ఉంటాయి, తగ్గుతాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం తగ్గుదాం. తగ్గి రాష్ట్ర శ్రేయస్సు కోసం, తెలుగు జాతి కోసం మనందరం కలిసి కట్టుగా వెళ్ళాలి. కూడా మీ అందరి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నా ప్రతి అడుగులోనూ దిశానిర్దేశం చేస్తూ వెంటనే ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించడం అనేది జరుగుతుంది. అదే ప్రాంతంలో ముఖ్యంగా రాజమండ్రి పట్టణం కానివ్వండి, పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా రుడా పరిధిలోకి వస్తున్నాయి. రానున్న 40-50 సంవత్సరాలు ఈ గ్రామాలు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, ఉన్నటువంటి మౌలిక అవసరాలన్నీ కూడా వాటిని పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకి, అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత ఇవాళ రుడాది. అటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అలాగే ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. వీరందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. రాజమండ్రి ప్రాంతం పుష్కరం ఇక్కడికి వచ్చినప్పుడు, మన గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి జరుగుతుందని చెప్పేసి మనం అందరూ కూడా చూస్తున్నాం. అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం. అయితే ఇప్పుడు గత 2 పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి వైన మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో ఉంది. ఈ పుష్కరాలు వచ్చిన వెంటనే మనకి ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయని చెప్పేసి వారు అందరూ కూడా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ, అలాగే ఇప్పుడు నేను ఈవేళ ఆఫీస్ అసీమ్ చేసినప్పటికీ పుష్కరాల మీద ఇప్పటికే అధికారులు కానివ్వండి, ఇతర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే చర్చించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.